ఈరోజు గోల్డ్ రేట్ వచ్చేసరికి 0.3% అండి. అంటే ₹32 గ్రాముకి తగ్గింది. దానితో పాటు సిల్వర్ రేట్ వచ్చేసరికి ఏ చేంజెస్ లేవండి మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి. దానితో పాటు నిఫ్టీ 50 అనేది 0.45%. ఎప్పుడైనా మార్కెట్ని పర్సంటేజ్లో చూడండి, నెంబర్స్లో చూడకండి. నిఫ్టీ, మిడ్ క్యాప్ 150, స్మాల్ క్యాప్ అన్ని ఇండెక్స్లు ఈరోజు ఫాల్ అయినాయండి. మేబీ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ల గురించి క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల. ఫస్ట్ ఇంకోటి వచ్చేసరికి ట్రంప్ ఆల్రెడీ వీసా గురించి $1,00,000 అనేది H1B1 వీసా ఉంది కదా, దాని వల్ల కానీ అయి ఉండొచ్చండి. ఇంకోటి వచ్చేసరికి నా పోర్ట్ఫోలియో వచ్చేసరికి ఈరోజు 7 lakhs నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను యూజింగ్ MTF అండి. నేను యూజ్ చేసేది మెయిన్ ట్రేడింగ్లో వచ్చేసరికి స్వింగ్ ట్రేడింగ్ నేను చేస్తాను. నేను ఆప్షన్స్ ట్రేడింగ్ ఎవరికి సజెస్ట్ చేయను. ఇట్ ఈస్ ఎ వెరీ రిస్కీ ప్రోడక్ట్. మీ ఇంట్లో ఎవరైనా ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటే తస్మాత్ జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. MTF యూజ్ చేసి చేయడం బెటర్. అండ్ 2x రిటర్న్స్ నా ప్లాన్ వచ్చేసరికి, నా స్ట్రాటజీ. మీకు పూర్తి సబ్జెక్టు, పూర్తి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది, ప్రతి దగ్గర ఉంటుంది. మ్యాక్సిమం నా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ప్రతిరోజు 1 hour అట్లా క్లాస్ చెప్తాను, మీకు సబ్జెక్ట్ అర్థం చేసుకుందరు. ఇంకోటి వచ్చేసరికి నా పోర్ట్ఫోలియో ప్రస్తుతానికి వచ్చేసరికి ఇది 4 months ఇన్వెస్ట్మెంట్ అండి. 52,000 వచ్చింది ప్రాఫిట్ వచ్చేసరికి ఓవరాల్గా. విత్ ఇన్ 2 lakhs ఇన్వెస్ట్మెంట్ ఇది యూజింగ్ MTF అండి. నేను ఆల్రెడీ నిన్న సిల్వర్ అనేది ఇంకో 60,000 కొన్నానండి యూజింగ్ MTF. ఇంకా ఇది నా పోర్ట్ఫోలియో ప్రాఫిట్ అండ్ లాస్ అండి. ఇది ఎస్టర్డేదండి. క్రిప్టో కూడా ఆల్మోస్ట్ ఫాల్ అయింది. నిన్న US మార్కెట్ కూడా ఫాల్ అయిందండి. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్రిడిక్షన్ కన్నా రిస్క్ మేనేజ్మెంట్, వెల్త్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్.